మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చందమామ కథ చెప్తారా? పూర్వమాట ఇది ఎప్పటి సంగతి? వరంగల్కి ఓరుగల్లు ప్రాంతానికి దూరంగా వరాహగిరి అని ఒక ఊరుండేదట. కొంచెం సుసంపన్నమైన ఊరే. ఈ వరాహగిరిలో ఒక కమ్మరి అతను ఉండేవాడు. కమ్మరి అంటే ఇనుప వస్తువులు అవి చేస్తారు కదా. సంతానం లేరు, భార్య కొంత వయసు వచ్చాక గతించింది, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఏదో చిన్న పన్న కథలు కటార్లు అవి ఇవి ఏవో చేసేవాడు. అతను ఇంక కూడబెట్ల పాపం. కొంచెం 50-55 అట్లా వృద్ధాప్యం వస్తూ ఉంటే, నేను ఏం ధనం కూడబెట్టలేదు, పెద్ద వయసు వచ్చాక నాకు ఎట్లా గడుస్తుంది, నా దగ్గర ఏదో పావలా 10 పైసలు నేను దాచిపెట్టానంటే అప్పుడు ఎవరైనా పక్కింటివాడా వెనకింటివాడా ఆ 10 రూపాయల కోసమైనా మనని చూసుకుంటాడు, పిల్ల జల్లలేరు, మనం ఏం చేస్తాము ఎట్లా వేయాలని బాధపడుతూ ఉండేవాడు. సరే, ఈ వరాహగిరి ఊరు వదిలిపెట్టి ఓరుగల్లులోకి వెళ్ళిపోతే ఊళ్ళోకి, అక్కడ పెద్ద సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళకి కొన్ని సత్రాలు ఉండేవి. వీళ్ళు అక్కడెక్కడైనా ఉండొచ్చు. ఉంటే రాజుగారే అన్నం పెడతారు అక్కడ ఉండే ముస్లిం ఉతకాకి. ఏదైనా దాటిపోతే వాళ్ళ దీన్ని బట్టి దహన సంస్కారాలు అవి కూడా రాచరికం వాళ్ళే చేసేది. ఆ కాలం అలాంటిది. అట్లాగని ఏమనుకున్నాడు ఇతను, ఏదో చిన్న ఒక బట్టల మూట పట్టుకుని ఒక చిన్న కర్ర ఉంది అతను, చేతికర్ర. ఆ చేతికర్ర పుచ్చుకొని వెళ్తున్నాడు. ఓరుగల్లు ప్రాంతానికి కొంచెం దగ్గరలోకి వెళ్ళేసరికి ఎక్కడో ఒక చోట ఒక వంతెన లాంటిది దాటుతున్నాడు. ఆ వంతెన మీద ఆయనకు ఒక అతను తారసపడ్డాడు. ఇతనికి ఒక 40 ఏళ్ళు అట్లా ఉంటాయి. అతను ఈయన్ని పరిశీలనగా చూస్తూ ఉంటే సరే పలకరించాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటి అది అంటే, మా ఊరు వరాహగిరి, నేను ఇట ఓరుగల్లులో రాజుగారు ఏర్పరిచిన ధర్మసత్రాలకు వెళ్తున్నాను అన్నాడు. అనేసరికి అతను బాగా పరిశీలించి చూసి, నీ కర్ర ఒకసారి ఇవ్వవా అన్నాడు. ఆ చేతి కర్ర తీసుకున్నాడు. కర్రను బాగా తిరిగేసి, ఈ కర్ర ఎక్కడిది ఏమిటంటే, నేనే చేసుకున్నాను, మా ఊళ్ళో తెల్లనేరేడు చెట్టు ఉంది. అతను గుర్తుపట్టాడు, ఇది తెల్లనేరేడు కర్ర అని. తెల్లనేరేడు చెట్టు ఉంది, ఆ చెట్టుది చేసుకున్నాను, నీకు కావాలంటే ఆ ఊరు కుర్రాళ్ళు ఎవరైనా కూడా ఇట్టాటి కర్ర చేసి పెడతారు, వరాహగిరిలో ఉన్నది అన్నాడు. అనగానే ఆయన చెప్పాడు, నేను ఉపాధ్యాయుడిని, ఓరుగల్లులో ఉపాధ్యాయుడిగా ఉన్నాను. ముసలైనా నీ తత్వం ఏమిటో నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు గనక నా మాట విన్నావా, మన ఇద్దరము ధనవంతులమయ్యే ఒక ఉపాయం ఉంది అన్నాడు. ఆ కర్ర వదిలిపెట్ల. ఈ ముసలి కమ్మరి అన్నాడు, నువ్వేమనుకుంటున్నావో నాయనా, ఇది కేవలంగా దొరికే తెల్లనేరేడు కర్ర, మా ఊరు వెళ్తే నీకు తయారవుతుంది, దీంట్లో ఏమీ లేదు, ఇది ఒట్టి కర్రే, నేనే చెక్కాను, చెట్టు కొమ్మ విరిచి నేనే చెక్కుకున్నాను, గట్టిగా ఉంటుంది, ఇది విరగదు పగలదు, వాతావరణానికి మారదని నేను ఈ కర్రతో చేసుకున్నాను, ఇది కేవలమైన కర్రే అంటే, కాదు నీకు తెలీదు, అక్రమ్ ఖాన్ అని ఒక దారి దోపిడీ దొంగ ఉండేవాడు ఇది వరకు ఈ ప్రాంతంలో. వీడు తను సంపాదించిన సంపదను అంతటినీ తెల్లనేరేడు చెట్టు కింద దాచిపెట్టాడని ఒక ప్రతీతి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేదు తెల్లనేరేడు చెట్టు, అది ఒకే ఒకటి ఉంది. అది ఎక్కడుంది? వరాహగిరిలో ఆ నదీ తీరాన్ని ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్తున్నది అదే అయితే మనిద్దరం కలిసి దాని కింద తవ్వేమా, అంతులేని సంపద మన సొంతం అవుతుంది, ఎవ్వరికీ చెప్పద్దు, నువ్వు నేను ఈ పని చేద్దాం అనగానే ఆశ్చర్యపోయాడు. నిజమా బాబు అన్నాడు. అక్షరాల నిజం, నేను చరిత్ర ఉపాధ్యాయుడిని, నాకు తెలుసు, నేను ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల ఊళ్ళు తిరుగుతున్నా, ఇంకా నేను వరాహగిరి వైపు రాలేదు, నేను ఇది తెలుసుకున్నా, నాకు దొరికింది ఒక తాళపత్రం, ఇట్లా అక్రమ్ ఖాన్ దాచిపెట్టాడు అనేసరికి సరేననుకున్నారు. ఇద్దరు మళ్ళీ ఓరుగల్లు వైపుకి వెళ్తున్నారు, మొత్తం మళ్ళీ వరాహగిరి వైపుకి నడిచొచ్చారు. రాత్రి చీకటి పడ్డాక కమ్మరి తన ఇంటికి వెళ్ళి గుణపాలు పారా పట్టుకొచ్చాడు. ఇద్దరు కలిసి ఆ తెల్లనేరేడు చెట్టు కింద నదీ తీరాన తవ్వటం మొదలుపెట్టారు. అర్ధరాత్రి దాటేసరికి లాంతర్ కూడా తెచ్చాడు అతను, మరి కనపడాలిగా. దాటేసరికి ఒక పెద్ద బ్రహ్మాండమైన రాతి పలక కనపడింది ఆ తెల్లనేరేడు చెట్టు కింద. తెల్లనేరేడు తెలుసా ఎవరికైనా? తెలీదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి, కాయలు ఉంటాయి, తెల్లగా. నేను మొన్న తిన్నాను, తెల్లగా ఇంతంతే ఉంటాయి, నేరేడు కాయ రుచే, తెల్లటి కాయలు. ఈ ఎల్బీ నగర్లో మా అక్కయ్య వాళ్ళు ఉంటారు, అక్కడికి పార్క్ దగ్గరికి ఎవరో ఒక అతను తెచ్చిపెట్టేట, 50 రూపాయలకి ఇన్ని కాయలు ఇచ్చాడు, తిన్నాం మేము.
కాయలు మేము బెజవాడ వెళ్ళాను చూడు కిందటి నెల. అప్పుడు మా అక్క ఏం చేస్తుంటే అందరూ తింటారు అన్నయ్య వాళ్ళందరూ అని నా కాయలు పుచ్చుకొస్తే మేము అందరం తిన్నాం. ఆ కాయలు గింజలు కూడా వేసి వచ్చాను చిటికుడూరులో. వస్తాయో రావో తెలియదు. ఓకే, సేమ్ నేరేడు లాగానే ఉందండి. రుచి నేరేడే, ఆకారం నేరేడే, తెల్లటిది. అబ్బా, బాగుంది. అయితే ఏమైంది, ఈ పెద్ద రాతి పలక ఉంది. ఈ రాతి పలకను లేవదీస్తే సొరంగం మెట్లు ఉన్నాయి కిందకి. మెట్లు దిగెళ్ళారు. దిగెళ్తే లోపల ఎంత సంపద ఉందో. అక్కడ ఒక గంట ఉంది. ఈ కమ్మరి ఉద్రేకపడిపోయాడు. జీవితంలో అంత డబ్బు చూసినవాడు కాదు ఎప్పుడు. అసలు బంగారు నాణ్యమే చూశారు అక్కడ. అతను ఎప్పుడో చూశాడు చిన్నప్పుడు. అదే అటు ఇటు పరిగెడుతూ అక్కడ ఏవో సంచులు అవి ఉంటాయని మూటలు కట్టేస్తూ ఏం చేశాడు, పొరపాటున ఆ గంటను తగిలేసరికి టంగుమని మోగింది. ఈ మేస్టార్ ఉన్నాడు కదా ఉపాధ్యాయుడు, ఆయన నిలబడి ఉన్నాడు. అతను కంగారు పట్టల్లా, హైరాన్ పట్ల డబ్బులు చూసి స్థిమితంగా నుంచున్నాడు. ఈ గంట మోగేసరికి ఒక గోడ పక్క నుంచి ఒక భయంకరమైన ఆకారంతో ఉన్నవాడు ఒకడు లేచొచ్చాడు. ఎవరది గంట కొట్టింది, ఇది రాత్రా పగలా అని అడిగాడు. నిర్ఘాంతపోయాడు కమ్మరాయన. తెత్తమెమ్మెమ్మెమ్మె అన్నాడు. ఉపాధ్యాయుడు చెక్కు చెతర్లు అట్లాగే నిలబడి ఇది పట్టపగలు అన్నాడు. ఓ పగలా, సరే అని ఆ భయంకర ఆకారుడు పోయి మళ్ళీ పడుకుని నిద్రపోయాడు. భయం వేసి వీడెవడండి అన్నాడు. అండి వీడు ఇక్కడ కాపలా ఉంటుంటాడు, యక్షుడో రాక్షసుడో మనకు తెలీదు, గంట జాగ్రత్త, దాన్ని మాత్రం ముట్టుకోవద్దు. ఒకవేళ పొరపాటున గంట తగిలితే అతను లేచి వచ్చి అడిగితే నేను చెప్పిందే చెప్పు, పట్టపగలు అని చెప్పాలి. వెళ్ళి పడుకుంటాడు. ఇద్దరు కలిసి శుభ్రంగా మూటలు కట్టేసుకున్నారు. అతను కూడా హైరాన్ పడకుండా బాగా చేతికి అందింది తను మోయగలిగినంత సంపద పుచ్చుకొని బయటకు వచ్చేసాక ఏం చేశారు, ఆ రాతి పలకని యథాప్రకారం మూసేసి దాన్ని నిండా మట్టి కప్పేశారు. కమ్మరాయన వరాహగిరి వెళ్ళిపోయాడు. ఉపాధ్యాయుడు ఓరుగల్లు వెళ్ళిపోయారు. ఈ కమ్మరి ఊళ్ళోకి వచ్చాక ఇల్లు కట్టుకున్నాడు శుభ్రంగా. ఇద్దరు ముగ్గురు పని వాళ్ళని వంట చేసి పెట్టడానికి ఒకళ్ళని, ఇల్లు వాకిలి తుడిచి ఊడ్చి తనకు సహాయం చేయడానికి ఒకళ్ళని, ఒక గొడ్డు గోదా వాకిట్లో ఒక మనిషిని అరేంజ్ చేసుకున్నాడు. 6 నెలలు సుఖంగా గడిచింది. 6 నెలల తర్వాత ఇతనికి ఏమనిపించింది, ఎంత సంపద ఉంది అక్కడ, ఇంకా కొంచెం తెచ్చుకోవచ్చు కదా నేను వెళ్ళి. నేను 55-60 ఏళ్ళు వస్తున్నాయి, నా అంతే తీసుకెళ్ళాడు, అతను వస్తాడేమో ఒకవేళ అని చెప్పి ఒకరోజు ఏం చేశాడు, హైరానగా వెళ్ళాడు తెచ్చుకుందామని. రాతి పలక తోసాడు పక్కకి, దిగాడు కిందకి. దిగి ఇవన్నీ సవరిస్తుంటే గంట మాట మర్చిపోయాడు. మూటలు కట్టాడు, గంట తగలంగానే భయంకరాకారుడు లేచి నుంచున్నాడు. ఎవరు వాళ్ళు, ఇది రాత్రా పగలా అన్నాడు. ఇతను వెళ్ళింది ఎప్పుడు, అర్ధరాత్రి. మమ్మని రాత్రే 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 అన్నాడు. ఎప్పుడైతే రాత్రే అన్నాడో ఆ భయంకరాకారుడు ఒక్క ఉదురున్న దూరంగా నుంచున్నాడు. ఇతనికి గోడ దగ్గర ఉన్నాడు, ఇతను యువతలే ఉన్నాడు. ఒక్క అంగలో వచ్చి ఒడిచిపెట్టేసుకున్నాడు. దొంగ వెధవా, అక్రమ్ ఖాన్ సంపదను దాచిపెట్టిందంతా పట్టుకెళ్దామనుకున్నావా, ఎన్నేళ్ల నుంచో ఇక్కడ కాపలా ఉన్నాను, పట్టు ఇవాళ నుంచి నువ్వు కాపలా ఉందు కానీ ఇతన్ని బలవంతంగా లాక్కుపోయి ఆ గోడకున్న ఒక గొలుసుకేసి కట్టేశాడు. ఇక్కడ కాపలాకాయ, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆ భయంకర ఆకారుడుగా ఉన్నవాడు, వాడు ఎన్నేళ్ల నుంచో అక్కడ ఉన్నాడు బందీగా, అందుకని భయంకరంగా ఉన్నాడు వాడు. ఎవడైనా వచ్చేదాకా ఇక్కడే నేను ఉన్నాను, నువ్వు వచ్చావుగా ఇక్కడ కాపలా ఉండని చెప్పేసి చకచకా పైకి వెళ్ళిపోయాడు. ఆ రాతి పలక మోసేసి మట్టి కప్పేసి వెళ్ళిపోయాడు. ఇతను తను వదిలిపెట్టిన సంపద అంతా ఇక్కడే ఉంది. మాస్టర్ మళ్ళీ రాలేదు, ఉపాధ్యాయుడిని సంతోషించాడు. ఉపాధ్యాయుడు రాడు, అతనికి తెలుసు ఇక్కడ ఉన్న సమస్య. ఇతనికి కేవలం సంపదే తెలిసింది కానీ సమస్య తెలీదు. ఎందుకంటే అసలు విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు వీడికి హింట్ ఇచ్చాడు. ఎంత తెచ్చుకున్నామో దాంతో తృప్తి పడితే సరిపోయేదిగా. ఉపాధ్యాయుడు మాత్రం మళ్ళీ రాల. ఇతను ఇక్కడే ఉండిపోయాడు. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంటిల్లు కట్టుకున్నాడు, పని వాళ్ళని పెట్టుకున్నాడు. కమ్మరాయన ఏమయ్యాడు, ఏమీ లేదు. బెలిగా ఆ పని వాళ్ళ సొంతం అయిపోయింది ఆ ఇల్లు. అంతే. మరి వాళ్ళు రోజు వస్తున్నారు, ఆయన రాలేదు. ఇంట్లో ఉన్న సొమ్ము సంపద వాళ్ళదేగా, వాళ్ళకి తెలుసుగా ఏది ఎక్కడుందో. హాయిగా ఆ ఇంట్లో స్థిరపడి వాళ్ళు స్థిమితంగా ఉన్నారు. అత్యాశపరుడైన వాడు భూగర్భంలో కూర్చుని ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చూసారా, వచ్చిందంత తృప్తి లేదు చూడండి. ఎవ్వరికీ ఉండదమ్మా, ఉండదమ్మ గారు. లోకమే తృప్తి లేని లోకం ఇది. అంతే, లోక సహజం. నమస్తే. నమస్తే.